ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ. దీన్ని అచీవ్ చేసే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ అయితే ఫాలో అవుతుంటారు. బట్ మేజర్గా అందరూ ఫాలో అయ్యేది 99% బ్యాంక్ లోన్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాపర్టీ అయితే పర్చేస్ చేస్తారు. సో వీళ్ళు ప్రాపర్టీ పర్చేస్ చేసే టైంలో బ్యాంక్ లోన్స్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే క్లియర్గా చెప్పరు. బట్ ఇక్కడ బ్యాంక్కి ఒక అథారిటీ ఉంటుంది, సర్ఫాసీ యాక్ట్ అనేది. సో ఈ వీడియోలో మనం ఈ సర్ఫాసీ యాక్ట్ అంటే ఏంటి, రీసెంట్గా బెంగళూరులో జరిగినటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఒక పర్సన్ 1.2 CR పెట్టి బెంగళూరులో ఒక ఫ్లాట్ అయితే పర్చేస్ చేశారు. పర్చేస్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా 8 years ఆ యొక్క ఫ్లాట్కి బ్యాంక్కి ఈఎంఐ పే చేస్తూ వచ్చారు. చివరికి అతను ఒక 3 నెలలు పే చేయలేకపోయేసరికి ఆ ప్రాపర్టీ అతనికి దక్కకుండా పోయింది. సో రీసెంట్గా 2025 అక్టోబర్లో తను ఈఎంఐ పే చేస్తున్న పర్సన్ జాబ్ లాస్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా 3 months ఈఎంఐ కట్టలేకపోయాడు. తర్వాత ఈ యొక్క బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఈ లోన్ ఇచ్చిన పర్సన్స్ బ్యాంక్ నుంచి వాళ్ళు నోటీస్ ఇచ్చి సర్ఫాసీ యాక్ట్ ద్వారా ఆ యొక్క ప్రాపర్టీ అనేది జప్తు చేశారు. జప్తు చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని ఆక్షన్లో పెట్టి టోటల్గా ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 95 lakhs అయితే ఆక్షన్లో సేల్ చేశారు. 80 lakhs ఏదైతే ఉందో అది బ్యాంక్ వాళ్ళు తీసుకొని రిమైనింగ్ 15 lakhs అనేది ఆ యొక్క కస్టమర్కి ఇచ్చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక న్యూస్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాము. సో ఈ సిరీస్లో మనకి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా రిటర్న్స్ అయితే తీసుకున్నారు, వాళ్ళు ఏ ఇయర్లో ఇన్వెస్ట్ చేశారు, ఎంత ప్రైస్లో ఆ ప్రాపర్టీ అనేది పర్చేస్ చేశారు, ఇప్పుడు దాని మీద రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయన్న కంటెంట్ అయితే జెన్యూన్గా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి స్టఫ్ అయితే తీసుకొని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గో అండ్ వాచ్ ఇట్. డార్లింగ్, బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా అని బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. బట్ నీకు బ్యాంక్ లోన్ మ్యాండేటరీ అయితే తీసుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు. కానీ నువ్వు టైం టు టైం ఈఎంఐస్ పే చేయకుండా డ్యూస్ కనుక పడ్డాయా, ఆటోమేటిక్గా సర్ఫాసీ యాక్ట్ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది, నీకు దోల తీర్చేస్తుంది. అప్పటి వరకు నువ్వు కట్టిన ఈఎంఐలు ఉండవు, నువ్వు అంతో ఎంతో లోన్ తెచ్చుకొని పే చేసినటువంటి అమౌంట్ ఉండదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ ప్రాపర్టీయే నీకు మిగలదు, తాకట్టు పెట్టి తూకానికి అమ్మేస్తారు. సేమ్ ఇదే మనకి ఇక్కడ బెంగళూరులో ఈరోజు రిపీట్ అయింది. ఏ బ్యాంకర్ కూడా నీకు ముందుగా ఇటువంటి విషయాలు చెప్పడు, ఎందుకంటే చెప్తే గుండాకి చేస్తావు. నువ్వు ప్రాపర్టీ కొనాలన్న నీ కళ అక్కడితో ఆగిపోద్ది. ఇటువంటి స్టఫ్ అంతా మన ఛానల్లో నీకు దొరుకుద్ది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో చేసి స్టే ట్యూన్డ్ హైదరాబాద్ రియాలిటీ బస్.